నిర్మాత ఏడిద రాజా తన సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను పంచుకున్నారు. ప్రత్యేకించి తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన శంకరాభరణం చిత్రం ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత సాధించిన అద్భుత విజయాన్ని వివరించారు. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్ర కేవలం గాయకుడిగా మాత్రమే కాదని కథా చర్చల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారని ఏడిద రాజు తెలిపారు. ప్రముఖ నిర్మాత ఏడిద రాజా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన శంకరాభరణం చిత్రం వెనుక ఉన్న వాస్తవాలను, సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శంకరాభరణం చిత్రం ఒక సాధారణ విజయం కాదని, అది అనేక అడ్డంకులను అధిగమించి సాధించిన అసాధారణ విజయమని ఏడిద రాజా తెలిపారు. సినిమా హీరో ముసలోడు అని కొనడానికి ఎవరు రాలేదని ఉదాహరించారు. ఈ చిత్ర నిర్మాణంలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్ర కీలకమైనదని ఏడిద రాజు వివరించారు. బాలుగారినే మొదటి నుంచి అనుకున్నాం. ఆయన కథా చర్చల్లో కూడా కూర్చునేవారు. విశ్వనాథ్ గారికి ఆయన కజిన్ బ్రదర్. పాటలు పాడే సమయంలో వేరే ఏమి పెట్టుకోవద్దని కోరాం. ఆయన డెడికేటెడ్ గా పనిచేశారని ఏడిద రాజా గుర్తు చేసుకున్నారు. శంకరాభరణం విజయం తర్వాత 1.5 సంవత్సరం పాటు సన్మానాలు, విజయోత్సవాలతో తీరికలేని సమయం గడిచిందని, అనేక కార్యక్రమాలను తాము అవాయిడ్ చేయాల్సి వచ్చిందని ఏడిద రాజా పంచుకున్నారు. వినీలాకాశంలో శంకరాభరణం చిత్రం ఒక కల్కితురాయిగా మిగిలిపోతుందనడం ఒక సందేహం లేదు. ప్రత్యేకించి సినిమా సంబంధించి రిలీజ్ అయిన స్టార్టింగ్లో కూడా కనీసం బయర్లు కూడా ఈ సినిమాను కొనడానికి ముందుకు రాలేని పరిస్థితుల్లో నిర్మాత ఏడిద రాజా కూడా అనేక ఆటుపోట్లకు ఎదుర్కొన్నారు. ఎంతో నిరాశకు కూడా గురైనప్పటికీ చివరకు సినిమా రిలీజ్ అయిన క్రమంలోనే కేరళలో 2 సంవత్సరాలు, నైజాం ఏరియాలో ఏడాది పాటు కూడా ఆడడం అనేది ఒక మైలురాయిగా నిలిచిపోయిందని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏడిద రాజా వ్యాఖ్యానించడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి కూడా ఆయన మరొకసారి ఎమోషనల్ అయ్యారు. అనేక రికార్డులు, మ్యూజిక్లో కూడా 4 రికార్డులను బద్దలు పెట్టిన సినిమా శంకరాభరణం అనడంలో సందేహం లేదు. దీంట్లో ముఖ్యంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కీలక పాత్ర పోషించడం, దీంట్లో కథ నిర్మాణాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. అదే కాకుండా తొలి అవార్డును కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శంకరాభరణం తోటి అందుకోవడం కూడా మరొక విశేషం. తొలుత ఈ సినిమా సంబంధించి సంగీత ప్రాధాన్యత కలిగిన సినిమా విషయం అనే ఇతివృత్తం కూడా పై కూడా తొలుత డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఎన్నో డౌట్స్ ఉండేవి. ఈ క్రమంలోనే దీన్ని కొనడానికి ముందుకు రానప్పటికీ చివరకు లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు ముందుకు వచ్చి సగం ప్రాంతాన్ని కొన్నారని, అనంతరం తాము రిస్క్ తీసుకొని దీన్ని విడుదల చేయడం జరిగిందని ఏడిద రాజా తాజాగా వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది. చివరకు హైదరాబాద్లోని రాయల్ సినిమా కూడా హిందీ సినిమాలకు రాయల్ టాకీస్ కూడా హిందీ సినిమాలకు పెట్టింది పేరని, అలాంటిది శంకరాభరణం సినిమా ఏకంగా ఏడాది పాటు దిగ్విజయంగా ప్రదర్శించబడడం అనేది ఒక రికార్డ్ అని కూడా ఈ సందర్భంగా ఏడిద రాజా పేర్కొంటూ, దీన్ని డబ్బింగ్ చేసి కేరళలో విడుదల చేసిన క్రమంలో కూడా డైలాగ్స్ ఎంతో ఆకట్టుకున్నాయని, ఇది కేరళలో కూడా 2 సంవత్సరాలకు పైగా నడవడం కూడా గర్వకారణంగా ఉందంటూ ఆ రోజు ఆ సినిమా రిలీజ్ సమయంలో ఎదుర్కొన్న బాధలు, ఆటుపోట్లను కూడా ఆయన మరొకసారి తలుచుకొని ఎమోషనల్ కూడా జరిగింది. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తొలి జాతీయ అవార్డుతో పాటు ఒక మ్యూజికల్ వింగ్లోనే 4 అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా సంబంధించి అప్పట్లోనే 100 బిజినెస్ షోలను ప్రదర్శించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా సినిమా బాగుంది అనే టాక్ను వచ్చినప్పటికీ దాన్ని కొనడానికి మాత్రం బయలు రాకపోవడం తనకు చాలా బాధగా అనిపించింది అని ఏడిద రాజా తెలియజేశారు. అంతేకాకుండా విలువలకు సంబంధించి కావచ్చు, మరోవైపు తెలుగు ఫీల్డ్లో బెస్ట్ ఫీచర్ సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా శంకరాభరణం సినిమాకి అవార్డులు కూడా రావడం కూడా మరొక విశేషం. దీనికి సంబంధించి అప్పట్లో డైరెక్టర్ విశ్వనాథ్ కూడా శంకరాభరణం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా శంకరాభరణం సంగీత విభాగంలో కూడా ఒక ప్రత్యేక బాణిని సృష్టించిన క్రమంలోనే భారతదేశంలోనే ఒక ప్రాంతీయ చిత్రాల్లో కల్కితురాయిగా మిగిలిందని కూడా ఏడిద రాజా తెలియజేస్తూ, అలాంటి
విషయాల కోసం తాము ఎప్పుడు కూడా లాభాల కోసం కూడా సినిమా తీయలేదని, కొన్ని విలువల కోసం తీసినప్పటికీ సమీప రిలీజ్ అయిన కొద్ది రోజుల తర్వాత తమకు లాభాలు వచ్చినప్పటికీ దీని పట్ల ఉత్సాహం చూపి కొన్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మంచి లాభాల పంట పండిందని కూడా ఏడి రాజా తెలియజేశారు.